అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ అనేది జరగబోతుంది 2025 సీజన్కి సంబంధించి. అది కూడా కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ కోల్కతా ఈడెన్ గార్డెన్లో జరగబోతుంది. అయితే ఈడెన్ గార్డెన్ పిచ్ రిపోర్ట్ చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 38 టైమ్స్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 53 టైమ్స్ గెలిచింది. ఇది ప్యూర్ బ్యాటింగ్ ప్యారడైజ్. లాస్ట్ టైం కూడా చూసాం మనం. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో భయంకరంగా రన్స్ అయితే వరద పారినట్టు పారింది. సెకండ్ ఇన్నింగ్స్లో సైతం 260 స్కోర్ కొట్టగలిగే కెపాసిటీ ఉంది బ్యాటింగ్ పిచ్కి. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం టీమ్స్ విషయానికి వస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. అయితే ఈ రెండు టీమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ హోస్టింగ్ టీం అయినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ డిపెండింగ్ ఛాంపియన్గా వస్తున్నారు. బట్ డిపెండింగ్ ఛాంపియన్గా వస్తున్నప్పటికీ ఆ కప్ ఎవరైతే గెలిపించారో వారి సీజన్లో కెప్టెన్గా లేరు ఈ టీంకి. ఇది ఆ టీంకి చాలా పెద్ద దెబ్బ. అయితే శ్రేయస్ అయ్యర్ అవుట్ ఆఫ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్కి ఆడుతున్నాడు. అయితే ఇప్పుడు ఈ టీంకి రహానే క్యాప్టెన్ ఉండబోతున్నాడు. వైస్ క్యాప్టెన్గా వెంకటేష్ అయ్యర్ ఉంటున్నాడు. అయితే ఈ టీంలో మేజర్ సెట్ బ్యాక్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ లేడు, పిల్స్వాట్ లేడు. తర్వాత వచ్చేసి నితీష్ రాణా అంటే లాస్ట్ ఇయర్ బెంచ్లో ఉన్నాడు, కానీ అంతకుముందు కూడా కోర్ ప్లేయర్ లాగా క్యాప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎప్పుడైతే తను ఇంజూరీ అయ్యాడో అప్పుడు కోర్ ప్లేయర్ లాగా ఉండి క్యాప్టెన్సీ చేశాడు. ఈ టీం ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందంటే కేకేఆర్ది లెఫ్ట్ కాంబినేషన్ మోస్ట్ ప్రాబులీ ఉంటుంది. అంటే క్వింటన్ డికాక్, సునీల్ నరైన్. తర్వాత 1 డౌన్లో వెంకటేష్ అయ్యర్ ఆడాలి. తర్వాత 2 డౌన్లో నెంబర్ 4 స్పాట్లో అజింక్య రహానే క్యాప్టెన్గా ఆడుతాడు. నెంబర్ 5లో రింకు సింగ్, నెంబర్ 6లో రసెల్, నెంబర్ 7లో రమన్దీప్ సింగ్. తర్వాత వచ్చేసి ఇది మిడిల్ ఆర్డర్. ఇంకా లోయర్ ఆర్డర్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్జే, వరుణ్ అరోరా. ఇంకా వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండే. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేటప్పటికి మయాంక్ మార్కండేని తీసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనీష్ పాండేని టీంలో పెట్టుకొని ఈ సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు మయాంక్ మార్కండేని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొని రావచ్చు. ఈ ఇద్దరు నేను ఇంపాక్ట్ ప్లేయర్స్గా ఉంటారు అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ టీం పాత సారథి అయితే అంటే పాత క్యాప్టెన్ లేడు, కొత్త క్యాప్టెన్, 3 ప్లేయర్లు ఓల్డ్ ప్లేయర్లు. తర్వాత రిటెన్షన్లు 3 ప్లేయర్లని విరాట్ కోహ్లీ, యశ్ దల్, తర్వాత వచ్చేసి రజత్ పాటీదార్లను అయితే రిటైన్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు రజత్ పాటీదార్ నా టీంకి క్యాప్టెన్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి టీంలో కొత్తగా కూడా చాలా పెద్ద ప్లేయర్స్ యాడ్ అయినారు. లైక్ పిల్సాల్ట్ కానీ, లియామ్ లివింగ్స్టోన్ కానీ, తర్వాత తిరిగి టీం డేవిడ్ వంటి ప్లేయర్ రావడము, సెర్ఫెడ్ రిటర్ఫర్డ్ రావడము, ఇంకా కొంతమంది స్టార్ ప్లేయర్లు వచ్చినారు. జోస్ హ్యాజల్వుడ్ తిరిగి వచ్చినాడు, భువనేశ్వర్ కుమార్ సైతం తిరిగి వచ్చినాడు ఈ టీంకి. అయితే ఇక్కడ మనం టీం కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా, ఈ ఫారెన్ ప్లేయర్స్ సరిగ్గా ఆడతారా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఇది ఒకసారి మనం అవతల టీం ప్లేయింగ్ 11 చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11 విరాట్ కోహ్లీ మరియు పిల్సాల్ట్ ఓపెనింగ్ చేస్తారు. 1 డౌన్లో రజత్ పాటీదార్, నెంబర్ 4లో వచ్చేసి నాకు తెలిసినంత వరకు కూడా బెతల్ ఆడితే ఒక స్పిన్ ఆప్షన్ పెరగవచ్చు. బట్ టీమ్ డేవిడ్ ఆడితే అతన్ని ఫినిషర్గా తీసుకొని వస్తారు. బట్ నెంబర్ 4లో బెతల్ ఆడితేనే బాగుంటుంది, జాకబ్ బెతల్. తర్వాత వచ్చేసి నెంబర్ 5లో లియామ్ లివింగ్స్టోన్, నెంబర్ 6లో జితీష్ శర్మ, నెంబర్ 7లో కృణాల్ పాండ్యా, నెంబర్ 8లో సుయాష్ శర్మ, నెంబర్ 9లో యశ్ దయాల్, నెంబర్ 10లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 11లో జోస్ హ్యాజల్వుడ్ ఆడొచ్చు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్స్గా సిచ్యువేషన్కి తగ్గట్టుగా తీసుకోవాలనుకుంటే స్వప్నిల్ సింగ్ అయినా ఉన్నాడు వీళ్ళకి, లేదనుకుంటే రసిక్ సలాం అని ఒక బౌలర్ కూడా ఉన్నాడు. మోస్ట్లీ రసిక్ సలాంను అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా టీంలోకి తీసుకొచ్చి డెత్ ఓవర్స్లో భువనేశ్వర్ కుమార్తో పాటు వేపించవచ్చు నాకు తెలిసినంత వరకు. తర్వాత వచ్చేసి ఒకవేళ బ్యాటింగ్ డెప్త్ కావాలి అనుకుంటే దేవదత్ పడికల్నైనా తెచ్చుకోవచ్చు. బట్ దేవదత్ పడికల్ని తీసుకొని వస్తే ఒక ఓపెనర్గా తప్ప ఎక్కడ ఆడించలేని సిచ్యువేషన్. మరి ఎక్కడ ఆడిస్తారు అనేది చూడాలి. ఇంకా ఈ మ్యాచ్కి నా ప్రిడిక్షన్ ఏమంటే మోస్ట్లీ ఫస్ట్ ఎవరైతే టాస్ గెలుస్తారో మ్యాచ్ ఆల్మోస్ట్ వాళ్ళు గెలిచినట్టు. అట్లనే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎంత బాగా స్కోర్ కొట్టిన సెకండ్ ఇన్నింగ్లో చేజ్ చేస్తారంటే ఉండే సిచ్యువేషన్కి తగ్గట్టు మ్యాచ్ జరుగుతుంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ నాకు తెలిసి సెకండ్ బ్యాటింగ్ చేసే టీమే మ్యాచ్ గెలిచవచ్చు. ఇంకా నాకు తెలిసినంత వరకు ఈ మ్యాచ్ కేకేఆర్ హోమ్ అడ్వాంటేజ్ అయితే తీసుకుంటుంది. ఇక ఈ ప్రివ్యూ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే నేనేమన్నా తప్పులు చెప్పింటే క్షమించండి. అలానే కామెంట్ సెక్షన్లో కూడా యాడ్ చేయండి. ఇట్లు మీ నడిపల్లి చిన్నకృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.